క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతుంది అనమాట వీళ్ళ దగ్గర. సో వీళ్ళ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ నేను యాష్ గట్ జ్యూస్ తాగేదాన్ని. దాని తర్వాత మార్నింగ్ యాష్ గట్ జ్యూస్ తాగేదాన్ని. ఆఫ్టర్నూన్ మామూలుగా రైస్ తినేదాన్ని. ఈవినింగ్ వచ్చేసి నేను జిమ్కి వెళ్ళి అండ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేదాన్ని వచ్చేసాక. సో అట్లా 3 months కంటిన్యూ చేసిన తర్వాత రిజల్ట్ చాలా బాగుంది. ఎస్పెషల్ నా హెయిర్ చాలా పొడిగైపోయింది. హెయిర్, స్కిన్ అండ్ నా ఫేస్ గ్లో ఉండేది. స్కిన్ మళ్ళీ వెయిట్ లాస్. యాష్ కట్ కి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాలి. సో ఈ టెరియాలో చాలా అంటే వీళ్ళు ఒరిజినల్ గా రా జ్యూసెస్ మంచిగా ఇస్తారనమాట. సో వీళ్ళ దగ్గర నేను తాగేదాన్ని. ఇదే కంటిన్యూ చేసిన మస్తు వెయిట్ లాస్, అంటే చాలా వెయిట్ లాస్ అయినా. చాలా లావు ఉండే, నీకు చెప్పి ఉండే. సో చాలా వెయిట్ లాస్ అయినా. దాంతో పాటు ఎక్సర్సైజ్ అండ్ మన స్కిన్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలంటే ఇలాంటి జ్యూసెస్ తాగాలన్నమాట. చాలా బాగుంటది. ఓవరాల్ గా హెల్త్ కి అయితే చాలా చాలా మంచిది ఈ జ్యూసెస్. నేను ఇప్పుడు కూడా ఒకటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నా. ఆమ్లా కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. అది కూడా మనం అట్లా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటది. ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, యూజ్ చేయండి ప్రతిరోజు. ఇంకొక జ్యూస్ వచ్చేసి గ్రీన్ లీఫ్. ఇది చాలా చాలా మంచిది. అన్ని ఆకుకూరలు మళ్ళీ వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ కలిపి చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటది. స్కిన్ కి అయితే చాలా బాగుంటది. హెయిర్ కూడా ఇంకా బాగుంటది. స్కిన్ చాలా గ్లో ఉండే దాని వల్ల నాకు చాలా స్కిన్ మంచి బ్రైట్ అనిపిస్తుంది. నాకు గ్లో అనిపిస్తుంది. 3 months కంటిన్యూ వాడండి. అసలు చాలా రిజల్ట్ ఉంటది. మనం కోకోనట్ వాటర్ తాగుతాం కదా, షుగర్ అట్లా అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. ఇది స్కిన్ లోపల నుంచి స్కిన్ బాగుండాలంటే, మనకి గ్లో కనిపించాలంటే ఈ జ్యూసెస్ ఖచ్చితంగా తాగాలి. గ్రీన్ లీఫ్ అయితే పక్కా తాగాలి. చాలా బాగుంటది వీళ్ళ దగ్గర. ట్రై చేయండి, యూజ్ చేయండి.